న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం నుండి యానం వెళ్లి రహదారిలో కవల గణపతిరావు షాపింగ్ కాంప్లెక్స్ లో నూతనంగా మోర్ సూపర్ మార్కెట్లు ప్రారంభించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం నుండి యానం వెళ్లి రహదారిలో కవల గణపతిరావు షాపింగ్ కాంప్లెక్స్ లో నూతనంగా మోర్ సూపర్ మార్కెట్లు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర్ హాజరయ్యారు. మోర్ సర్కిల్ డైరెక్టర్ అప్పారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 750, రాష్ట్ర వ్యాప్తంగా 129వ సూపర్ మార్కెట్ శుక్రవారం ప్రారంభించామని తెలిపారు. కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే అందిస్తామని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవల గణపతి, గొల్లపల్లి చంటి, ఎస్ఆర్ఎంటి మూర్తి, తోటరాజు, మాగాపు సుబ్బారావు, కాటంశెట్టి రామ్మూర్తి, కవల తిరుమల నాయుడు, మోపూరి నాయుడు, హంసని, రామలక్ష్మణుడు, ఉంగరాల బూరిబాబు, కోన సుబ్బారావు, కోరుకొండ గంగరాజు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇలా ఈ డిమార్ట్ కానీ ఇవన్నీ కూడా హైపర్ పర్చేజ్ వెళ్తారా అంటే ఇప్పుడు మనమైనా చూడండి, ఒక వస్తువుని ఒక ఎందుకు ఇది పెప్సీ థమ్స్ అప్ ఉన్నాయి, ఒక 100 కేసులు కొంటే ఒక ప్రైస్ ఉంటుంది. ఒక లోడ్ పెట్టి మోర్ మరి అవుట్లెట్స్ రాష్ట్రంలోనే కాదు ఇతర ఎక్కువ ప్రాంతాల్లో కూడా అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న సంస్థ. అది మన సుంకరపాలెం యానం ఆంధ్ర బార్డర్లో పెట్టడం సామాన్య ఈ ప్రాంతంలో ఎక్కువ దిగువ నుంచి మధ్యతరగతి ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా క్వాలిటీ సరసమైన ధరలకి కాంపిటేటివ్ ప్రైస్కి అందించాలి. అదేవిధంగా క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. క్వాలిటీ కూడా ఇస్తూ మరి ఆ సంస్థ మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి గణపతి గారు అలాగే ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరి ఇక్కడ దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సహకరించారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు రావడం, అలాగే అశోక్ గారు యానం ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మోరుది దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఈ ప్రాంతంలో ఎక్కువ క్వాలిటీతో పాటు సరసమైన ధరకు కాంపిటేటివ్ ప్రైస్కి ప్రజలకు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సో మోర్ యానంలో రావడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తారని శంకరపాలెంలో యానం దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ పక్కన ఓపెన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఇక్కడ ఉన్న ఆఫర్లు అన్నీ కూడా మీరు అందిపుచ్చుకుంటారని అండ్ ఉన్న ఆఫర్ల పైన అడిషనల్గా 5% కోసం మెంబర్షిప్ కూడా తీసుకుని ఉండే సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. సో విచ్చేసిన రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ విధంగానే వచ్చి నిన్న మన బుచ్చిబాబు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ మోర్ గురించి 2 విషయాలు చెప్పమని ఆయన కోరుతున్నాను. తర్వాత ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. షాపు మోరు షాప్ సైట్లో కాదు ఇంకా లాంగ్ వెళ్ళండి సార్, గురుగారు ఎండలోకి వచ్చేస్తాను. లాంగ్ వెళ్ళండి. అందులో ప్రశ్న చేశాను రావడం వల్ల
రండి మీరు రండి ఇలా చూడండి. నమస్కారం అండి. ఎస్పెషల్లీ మన యానాం ప్రజలకు అలానే గోదావరి జిల్లా వారందరికీ కూడా మా మోర్ తరపున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు మన యానాం నగరంలో మోర్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేయడం జరిగిందండి. మా మోర్ సూపర్ మార్కెట్ యాక్చువల్గా ఇది 129వ బ్రాంచ్ అండి. ఆంధ్రప్రదేశ్లో 129వ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మాకు ఇండియా వైడ్గా కూడా 750 అవుట్లెట్ల దాకా ఉన్నాయండి. సో ఇప్పుడు మేము ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ప్రతి టౌన్లోనూ ఒక స్టోర్ పెట్టాలనేది మా ఆశ అండి. తర్వాత మా మోర్ ప్రత్యేకతలు ఏంటంటేనండి, మా దగ్గర మొత్తం 4000 ప్రోడక్ట్ల దాకా అందుబాటులో ఉంటాయండి కస్టమర్స్కి. అన్నీ కూడా ఫుడ్ అండ్ గ్రాసరీస్, ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైరీ ప్రోడక్ట్స్ అండ్ కాన్సన్ట్రేటెడ్ డ్రింక్స్, తర్వాత పప్పులు, ఉప్పులు, ప్రతి ప్రోడక్ట్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటుందండి. ఇంటికి కావాల్సిన అన్నివి కూడా అలానే అన్నీ కూడా క్వాలిటీలో ఉంటాయి. ప్లస్ మీకు కావాల్సిన సరసమైన ధరల్లో కూడా ఉంటాయండి మోర్ నుంచి. అలానే మా మోర్ ఇంకొక ప్రత్యేకత ఉందండి. మా దగ్గర ఏంటంటేనండి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ఒకటి, మోర్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తున్నామండి. అదేంటంటే సంవత్సరానికి 234 రూపాయలు సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుందండి. అది పే చేసిన కస్టమర్కి ఏంటంటే సంవత్సరం పొడుగుతా కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 5% నుంచి 30% వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇటువంటి చిన్న చిన్న టౌన్లు, పెద్ద టౌన్లు, అన్ని టౌన్లు కూడా కవర్ చేస్తూ వెళ్తున్నామండి. మొన్నటి వరకు కూడా ఓన్లీ మెట్రో సిటీస్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 2 టైర్ సిటీస్, 3 టైర్ సిటీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో తప్పకుండా కూడా మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని, మాకు మీరు ప్రోత్సాహం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. పాలిత ప్రాంతమైన యానం గోపాల్నగర్ సబ్ స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానం గోపాల్నగర్ సబ్ స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించుకోవాలని, ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సోలార్ విద్యుత్ అందిస్తుందని ఏఈ ముగ్గుళ్ల సత్యనారాయణమూర్తి, జేఈ లంక నక్షత్రం తెలిపారు. మన యానంలో అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల కంటే కూడా చెప్పాలంటే అన్ని స్టేట్స్ కంటే కూడా అతి తక్కువ రేటుకి విద్యుత్ సప్లై చేస్తున్న ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం. అయినప్పటికీ కూడా ఈ కొత్తగా ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ చాలా ఉపయోగకరం. ఎలా అంటే మన ఇంటి నుంచే జనరేషన్ అనేది అదే టైంలో ఎక్కడైనా ఇన్సులేటర్ పోవచ్చు. అలాగే ప్రకృతి వైపరీత్యాల మూలంగా చెట్లు పట్టుకోవడం కానీ ఇలాంటి వాటి కారణంగా సప్లై ఎక్కువ, అలాగే బ్రేక్ డౌన్ అవడం, వాటిని సాల్వ్ చేసే వరకు కూడా మనకి సప్లై లేకపోవడం, ఇలాంటి అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏదో రకంగా మనం సాల్వ్ చేయాలన్న ఉద్దేశంలో జరుగుతుంది. ఇందులో మన జనరేషన్ అంతట్లో 50% జనరేషన్ వచ్చి కోల్ మీద మన దగ్గర ఉన్న కోల్ మైన్స్ అన్నీ తరిగిపోతూ ఉన్నాయి. మనం సాంప్రదాయేతర ఇతర వనరులను ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా మన కోల్ మైన్స్ని మనం రక్షించుకోవచ్చు. మనకున్న కోల్ మైన్స్ని ఎక్కువ సంవత్సరాల వరకు వచ్చేలా మనం కాపాడుతుంది. అంటే మన తరం వరకే కాకుండా మన తర్వాత తరానికి కూడా మనం సహజ వనరుల్ని పొదుపుగా వాడి వెనకాల తరం కోసం మనం కట్టబెట్టాలి. ఆ రకంగా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా సురక్షితంగా జీవనం సాగించడానికి మనం ఈ రోజే నాంది పలుకుదామని చెప్పేసి ఉద్దేశంలో పర్యావరణ పరంగా కాలుష్యరహితంగా ఉండాలి. ఈ సోలార్ కానీ, విండ్ కానీ కాలుష్యరహితంగా
జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో మాట నిలబెట్టుకున్న చంద్రబాబు సుపరిపాలనలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ గ్రామంలో వారి వీధుల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో మాట నిలబెట్టుకున్న చంద్రబాబు సుపరిపాలనలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ గ్రామంలో వారి వీధుల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. వారి యొక్క కష్టాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పిస్తూ త్వరితగతిన మిగులు పనులను ఎన్డీఏ కూటమి పాలనలో పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, మోపూరి రెడ్డి నాయుడు, గుంటముక్కల సూరిబాబు, వేగ్నేశ భాస్కర్ రాజు, మోపూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ మండల రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. కష్టమే ఎవరు ఆగరు కదా పెట్టారంటే వచ్చండి ధర పట్టుకునండి ఇలా వచ్చినది మీరు నండి బాబు గారి నాయకత్వం బాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం హరీష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఎలక్షన్స్ ముందు మరి మీకు కొన్ని హామీలు ఇచ్చాం. ఏమి ఇచ్చారు మీకు హామీ? 4,000 ఇస్తాను పెన్షన్ ఇస్తున్నారా? జగన్ 3,000 4 5 సంవత్సరాలు పెంచాడు. మేము వచ్చిన వెంటనే 4,000 ఇస్తాను. 4,000 ఇంటిపట్టు వచ్చి ఇస్తారా? ఉదయం 10 గంటలకల్లా మీ ఇంటికల్లా మరి వచ్చి ఇస్తారా? మన నియోజకవర్గంలో 24 కోట్లు ఇస్తున్నాం పెన్షన్లు అమ్మా నెల. మరి ఇంకేం హామీ ఇచ్చాం? డిగ్రీ పీజీ ఏమన్నారు కాలేజీకి వస్తుంది మీకు 12 తర్వాత దాకా మీకు డైరెక్ట్ పడతాయి. మిగిలిన కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గ్యాస్ వచ్చిందా? అడిగి చెప్పండి. గ్యాస్ సగం పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనీసం దాన్ని ముందు తీసుకెళ్ళాం. మాట్లాడలేదు దాని గురించి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. రైల్వే జోన్ కూడా గత 5 సంవత్సరాలు మాట్లాడలేదు అసలు. మనం రైల్వే జోన్ తెచ్చుకున్నాం. అంటే అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఒక పక్క 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి అలా మన పిల్లల భవిష్యత్తు గురించి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తాం. మరి ప్రభుత్వం పని బాగుందా? సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? ఇటువంటి పని చేసి ప్రభుత్వాన్ని మీరు మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. రోడ్డు ప్రమాణం మీ అందరినీ కలిసి అసలు ఇక్కడ సమస్యలు అన్ని కూడా తెలుసుకోమన్నారు. చాలా ఇబ్బందులు ఉంటే మనం చెప్తే అన్ని ఫీడ్ చేసి ప్రభుత్వం తెచ్చి తీసుకెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం పరిష్కారం చేయడానికి. మెయిన్ రోడ్డు పోవాలి కదా చెప్పలేదు కదా. మెయిన్ రోడ్ రాజేంద్ర గారు ఉన్నా కానీ మాకు ఏమి లేదు. రైట్ సార్. అంటే బ్యాలెన్స్ మరి మిగిలిన కావాలి కదా సంక్షేమ పథకాలు. అంటే డబ్బులు బ్యాంకులో ఉన్నా కూడా పర్లేదు. మిగిలిన హామీలు ఇచ్చి చేస్తారు కదా. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? 4,000 90,000 ఇస్తే నెట్వర్క్ ఇచ్చాడు మీకు. ఈ డబ్బు ఏం కదా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మీ నాయుడు గారు వచ్చి గ్యాస్ వచ్చిందా? గ్యాస్ గ్యాస్ లేదు, కట్టెలు పోయా.
చాలా పని నాకు వయసు అయిపోయింది వంట ఎలా వండుతారు వంట? నేను వండుకుంటున్నాను. నేను కట్ల పొయ్యి మీద గ్యాస్ నచ్చలేమో. మనోళ్ళ పిల్లలు ఇద్దరు మనవాళ్ళు వాళ్ళు కూడా చదువుకున్నాం, తల్లికి వందనం వేసాం. ఆగస్టు 15 నుంచి మీకు బస్సు లగ్జరీ బస్సు వేస్తాం మీకు. ఆగస్టు 15 ఏ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు వెళ్ళిపోతాం. ఆవిడైతే అక్కడికి వెళ్దామని చెప్పింది. మామగారు అన్ని ధైర్యంగా చెప్పారు. 15,000 మొత్తం మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అయింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలిసి ఎలక్షన్స్ ముందు మీకు తెలుగుదేశం పార్టీకి అయితే ఓట్లు వేస్తే మీకు పథకాలు ఇచ్చాం. ఏమేమి ఇస్తా ఉన్నా మీకు వస్తుంది కదా 4,000. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకి 3,000 ఇచ్చాడు. మనం వచ్చిన దగ్గర నుంచి 4,000 ఇస్తాం. ముందు మాట ఇచ్చిన 3 నెలలకు కూడా 1,000 కలిపి 7,000 ఇచ్చే ఫస్ట్ నెల వస్తుంది కదా. మన వాళ్ళు ఎంతమంది పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాను. అందరికి వచ్చింది కదా. ఓకే, గ్యాస్ ఇస్తాను 4 నెలలకు ఒకసారి. మనమంటే ఇక్కడ కూడా పూర్తి చేస్తాం. ఇలాగే వాకింగ్ ఈ వంతునండి మన ద్రాక్షారం రోడ్ ఇదంతా వాకింగ్ చాలా బాగుంటుంది. ఎలాంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు. దేశం ఎక్కడ లేదు. 4,000 ఇచ్చి పెన్షన్ కూడా ఎక్కడా లేదు. అంతా ఫస్ట్ టైం. అంటే హామీలన్నీ ఎంతవరకు వచ్చినాయి? మీకు ఇంకా ఇబ్బందులు ఏమన్నాయి? స్కూల్ అద్దెకా అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం వద్ద శబరి గోదావరి సంగమంలో వరద తాకిడి క్రమంగా పెరుగుతోంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35.9 అడుగుల వద్దకు చేరగా కూనవరం వద్ద 23 అడుగులకు చేరుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం వద్ద శబరి గోదావరి సంగమంలో వరద తాకిడి క్రమంగా పెరుగుతోంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35.9 అడుగుల వద్దకు చేరగా కూనవరం వద్ద 23 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వరద తాకిడికి గురయ్యే గ్రామాలపై దృష్టి సారించారు. ఇప్పటికే వరద సహాయక చర్యల కోసం విఆర్పురం, కూనవరం మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. వరద తీవ్రత పెరిగితే ఎలా బయటకు వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై మాకుటలు నిర్వహిస్తూ ప్రజలకు తగు సూచనలు చేస్తున్నారు. కాగా లోతట్టు ప్రాంతంలో నివసించే కుటుంబాలు ఇప్పటికే ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు సామాన్లను తరలిస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్ నందు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, రంగరాయ్ కాలేజీ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణ్ చక్రవర్తి సెక్సువల్ గా హరాస్ చేస్తున్నారని, పారామెడికల్ స్టూడెంట్స్ 50 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారని, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఇబ్బందులు పెడుతున్నారని, ఆన్నౌన్ మెయిల్ వచ్చిందని తెలియగానే 4 ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఈ 4 కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ పై డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ విచారణ జరుగుతుందని వివరించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్ నందు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, రంగరాయ్ కాలేజీ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణ్ చక్రవర్తి సెక్సువల్ గా హరాస్ చేస్తున్నారని, పారామెడికల్ స్టూడెంట్స్ 50 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారని, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఇబ్బందులు పెడుతున్నారని, ఆన్నౌన్ మెయిల్ వచ్చిందని తెలియగానే 4 ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఈ 4 కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ పై డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ విచారణ జరుగుతుందని వివరించారు. యాజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ బై కలెక్టర్ సార్, ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న 3 రిపోర్ట్స్ రావడం జరిగింది. 1 టౌన్ లిమిట్స్లో 2, అట్లనే 2 టౌన్ లిమిట్స్లో 1. వీళ్ళ ముద్దాయిలు 4 మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రైడ్ టు గెట్ దెమ్. బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 of them. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ వీ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ పనిష్డ్ అండర్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ లా. అండ్ యాజ్ కలెక్టర్ సార్ వాజ్ సేయింగ్, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి, ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను. బట్ దెర్ ఈస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో. ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు, ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో. శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బీ ఈజియర్. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందులో దే కెన్ జస్ట్ లీవ్ అన్ అనానిమస్ మెసేజ్ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్లేస్. వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్. సో దయచేసి ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వటం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్. అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్, stern action will be taken against all 4 accused and will make sure that such incidents are not repeated. ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నాతో పాటు ఎస్పీ గారు, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, తర్వాత జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ మన శ్రీధర్ గారు, సో అందరూ ఇవాళ ఒక ప్రెస్ మీట్ ఇవాళ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ 9th జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దృష్ట్యా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని కొంత యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ యాక్షన్ తదుపరి ఇవాళ దానికి సంబంధించి ఫైనల్గా వాళ్ళని సస్పెండ్ చేయడం, తర్వాత క్రిమినల్ యాక్షన్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ గురించి జరిగిన ఉదంతం అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకున్న యాక్షన్ ఏంటి, తర్వాత ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా మనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకునే దాని గురించి, అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద తర్వాత మనం తీసుకునే ఈ సిస్టమ్ మీద కొంచెం నమ్మకం మళ్ళీ పెట్టుకునేటట్లు, అంటే వీ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో అందుకోసం అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రిడామినెంట్లీ. సో క్విక్గా నేను ఐ విల్ గివ్ బ్రీఫ్ ఏం జరిగింది, తర్వాత వాట్ హ్యాపెండ్ ద లాస్ట్ 2 days. ఆ తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ details about the cases filed and then the further action, criminal action taken on the ఎవరైతే దీని గురించి దోషులుగా తేల్చబడారో వాళ్ళ క్రిమినల్ యాక్షన్ గురించి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. సో 9th అరౌండ్ 10 o'clock టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్, అంటే ఎలాంటి అడ్రస్ పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి, వాడరేవు కళ్యాణ్ చక్రవర్తి, అండ్ హీ ఈజ్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్. సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎస్పెషల్లీ గర్ల్స్. ఆల్మోస్ట్ ఒక 50 to 60 పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు. సో ఈ గర్ల్స్ ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ
ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేస్తున్నారు, తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, తర్వాత మెసేజెస్ కూడా అబ్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ ఇవాళ ఆల్రెడీ న్యూస్లో కొంత చూశాను నేను. సో దే అంటే ప్రొవోకేటివ్గా, సో ఇట్ వాజ్ నాట్ ఏ అప్రోప్రియేట్ బిహేవియర్ విత్ ఎ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ దట్ ఏజ్. సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి, తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ, అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్ అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా, అంటే దెర్ ఈస్ ఐ థింక్ 1 member ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్. కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి, తర్వాత ఆఫీస్ సబార్డినేట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్. సో అలాగ ఆల్ కేటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ జెండర్ హరాస్మెంట్. ఇలాంటి ఇష్యూస్ చేయటానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది ఆన్ 9th యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ద మెయిల్. అండ్ ఆ కమిటీ టుక్ 2 days, అంటే 9th, 10th, అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోవటం, తర్వాత ఎవరి మీదైతే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ తర్వాత ప్రూఫ్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి లాస్ట్ 2 days ఒక ఇన్డెప్త్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హ్యాస్ బీన్ డన్. అండ్ ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్, అంటే న్యాచురల్లీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు, ఆబ్వియస్లీ ఫర్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు, నేను చెప్పను. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్ ఆ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో, తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో. ఒకతను బి జిమ్మీ రాజు, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. ఎస్ గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్, బయోకెమిస్ట్రీ. దెన్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్, ప్యాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ నిన్న నైట్ అరౌండ్ 9 o'clock కంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ టుడే వీ వర్ సపోజ్ టు రిసీవ్ దట్ రిపోర్ట్, అంటే జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా రిపోర్ట్ సంబంధించి మన యాక్షన్ తీసుకోవాలి. దట్ వాజ్ ద ప్లాన్. సో ఎనీవే, సో ఆల్రెడీ కొంత మీడియాలో కవరేజ్ జరిగింది ఇవాళ కూడా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అరౌండ్ 10 o'clock మనకు ఆ రిపోర్ట్ కంపైల్ చేసి జీజీహెచ్ వైపు, ఐ మీన్ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆల్సో హ్యాస్ సబ్మిటెడ్ ద రిపోర్ట్. ఇమీడియట్లీ మన వైపు నుంచి ఆ 4 ఏమంటారు, సో 4 ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ కంప్లైంట్ ఫ్రమ్ మన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి, అండ్ వీ హ్యావ్ రిపోర్ట్ టు పోలీస్ ఆల్సో టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్. సో ఈ మొత్తం ప్రాసెస్ జరగడంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ దట్ మాకు అర్థమైంది కూడా ఏంటంటే, న్యాచురల్లీ పారామెడికల్ కోర్సెస్ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉండి ఇలాంటి ఇన్సిడెంట్ జరగటానికి న్యాచురల్లీ ఇది ఇప్పుడు జరిగిందంటే ఇది ఈరోజే జరిగి ఉండొచ్చు, ముందు ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయనే దృక్పథంతో జస్ట్ ఐడెంటిఫైయింగ్. సో వన్ మేజర్ ఇష్యూ దట్ వీ రియలైజ్డ్ ఇస్, పిల్లలు అంటే దే ఆర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి జస్ట్ ఇప్పుడే జాయిన్ అవుతారు యాక్చువల్ పారామెడికల్ అంటే. సో దే మస్ట్ బి అరౌండ్ 18-19 years వచ్చి ఆ భయంలో కానీ లేకపోతే ఫర్ ఎనీ అదర్ రీజన్, అంటే మార్క్స్ తర్వాత ఇలాంటి రీజన్స్తో దే ఆర్ స్కేర్డ్ టు కంప్లైంట్. సో ఈ విషయంలో ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఎవరైతే ఆ మెయిల్ పంపించారో. ఐ హవ్ సీన్ దట్ ఈమెయిల్ అడ్రస్ ఆల్సో ఏంటి వెరీ నీట్లీ రిటర్న్ లాంగ్వేజ్. ఫస్ట్ థింగ్ అంటే ఏదో తొందరపడి ఏదో ఒకరి మీద ఆవేశంతో రాసింది కాదు, నీట్గా జరిగిందంతా డీటెయిల్స్తో సహా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అంతా రాస్తూ చాలా డీటెయిల్డ్గా ఒక అనానిమస్ మెయిల్ పంపించడం, విచ్ ఇస్ టోటల్లీ ఫైన్. వీ అండర్స్టాండ్, ఆ విషయంలో ఐ కెన్ అండర్స్టాండ్. సో వాళ్ళకి నమ్మకం లేకపోయి ఉండొచ్చు. సో బట్ దిస్ ఎ వెరీ వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్ గర్ల్ స్టూడెంట్స్, బికాజ్ అది వాళ్ళతో కాదు ఇంకా వచ్చే తదుపరి బ్యాచెస్తో కానీ ఇట్స్ ఎ సెన్స్ అ స్ట్రాంగ్ మెసేజ్. అండ్ ఈ సందర్భంగా వాట్ వీ వాంటెడ్ టు రీఅష్యూర్ ఆల్ ద గర్ల్ స్టూడెంట్స్ ఇన్ నాట్ జస్ట్ రంగరాయ కానీ ఎనీ అదర్ స్కూల్స్లో కానీ ఎనీథింగ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఇలాంటి ఇష్యూస్ ల్యాబ్ టెక్నీషియన్ మీద రిలై అవుతారండి. వీళ్ళు కొంతమంది కొద్దిగా చదువులో వీక్ ఉంటారు యూజువల్గా ఈ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్కి వచ్చేవాళ్ళు కొద్దిగా. సో
సో వాళ్ళ మీద డిపెండ్ అవుతారు కాబట్టి ల్యాబ్ ఎగ్జామ్స్లో హెల్ప్ చేయరని చెప్పి భయంతో వీళ్ళందరూ ఎవరు రాలేదు. ఇప్పుడు రిటర్న్ సబ్మిషన్స్లో అవన్నీ మేము గోన్ త్రూ ఆల్ ద రిటర్న్ సబ్మిషన్స్ సబ్మిటెడ్ బై దెమ్ అండి. 55 members they concluded that allegations are true and inappropriate behavior. 18+ ఒక ఇద్దరు ఒక్క నిమిషం వెల్కమ్ టు దట్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి ప్రధాన రహదారి చెంతనే ఉన్న ఆలయంలో శ్రీ విజయదుర్గ అమ్మవారిని ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా శాకంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి ప్రధాన రహదారి చెంతనే ఉన్న ఆలయంలో శ్రీ విజయదుర్గ అమ్మవారిని ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా శాకంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అంగర విజయ రామాచార్యులు, లక్ష్మీ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో సుమారు 200 కేజీల కాయగూరలు ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ఆషాఢమాసం సారే సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమ నదీపాయల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. అయినవెల్లి మండలం ముక్తేశ్వరం రేవు తాత్కాలిక రహదారి వరద నీటికి కొట్టుకుపోవడంతో నిలిచిన ముక్తేశ్వరపురం రేవు కోటుపల్లి పంటు ప్రయాణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమ నదీపాయల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. అయినవెల్లి మండలం ముక్తేశ్వరం రేవు తాత్కాలిక రహదారి వరద నీటికి కొట్టుకుపోవడంతో నిలిచిన ముక్తేశ్వరపురం రేవు కోటుపల్లి పంటు ప్రయాణం. ముక్తేశ్వరం నుండి ద్రాక్షారామం రామచంద్రాపురం వెళ్లేవారు యానం మీదుగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద తాత్కాలిక గట్టు తెగి పడిపోవడంతో ఉడిమూడి లంక, గంటి పెదపూడి, బూరుగులంక, అరిగెలవారిపాలెం గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పడవపైనే ప్రయాణాలు చేస్తున్న 4 గ్రామాల ప్రజలు. అవి మాత్రం జాకెట్లు మాత్రం చక్క పెట్టమన్నాడు. బండా పైన యానంలో నిద్రపోతున్న అధికారులు మరియు ప్రజాప్రతినిధులు. యానం అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్లో నీరు పచ్చగా మారి స్విమ్మింగ్ చేస్తున్న పిల్లలకు అనారోగ్యం మరియు చర్మ వ్యాధులు వస్తున్నాయి. పట్టించుకోని అధికారులు. యానంలో నిద్రపోతున్న అధికారులు మరియు ప్రజాప్రతినిధులు. యానం అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్లో నీరు పచ్చగా మారి స్విమ్మింగ్ చేస్తున్న పిల్లలకు అనారోగ్యం మరియు చర్మ వ్యాధులు వస్తున్నాయి. పట్టించుకోని అధికారులు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్లో కప్పలు, పాములు సంచారం. తీవ్ర ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు. యానం జీఎంసీ బాలయోగి గ్రౌండ్లో జోనల్ స్కూల్ గేమ్స్ జరుగుతున్నాయి. ఆడడానికి వస్తున్న విద్యార్థులకు కనీస వసతులు, టాయిలెట్స్, తాగునీరు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యానంలో అధికారులు వ్యవహార శైలి మార్చుకోవాలి, లేకపోతే దీనిపై గళం విప్పి ప్రజా పోరాటం చేస్తామని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్, మల్లం చిన్న, బలగం గణేష్, అరుణ్ కుమార్, చెక్కల వైదాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కానీ దాన్ని కరెక్ట్గా సక్రమంగా వెళ్ళే పరిస్థితి లేదు. చిన్న చిన్న పిల్లలకి అట్లీస్ట్ టాయిలెట్ ఫెసిలిటీ లేని యానంలో ఈ పరిస్థితి ఉందంటే తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి. ఎవరో ఇప్పుడు ఇంతమందిలో చూసాం, ఒక అమ్మాయి తెచ్చుకుంది వాటర్, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం ఎలా అంటే నిద్రపోవడం కాదు, కుమ్మ నిద్ర అన్నమాట. దీన్ని ఏమంటారంటే మరి చాలా దారుణమైన పరిస్థితి.
ఏంటంటే యానోలో ఒకప్పుడు ఏంటంటే అయ్యి బాబా అక్కడ స్పోర్ట్స్ ఉంటుందంట, పిల్లలు చాలా బాగా ఆడింటారంట, యానోలో స్కూల్ సీట్ వస్తే బాగుంటారు బాబా, అక్కడ గ్రౌండ్కి వెళ్తే బాగుండే పరిస్థితి ఉంటే ఈ రోజు నుంచి యానోలో నుంచి బయటకు వెళ్ళిపోయి అసలు ఇక్కడ సాయి స్పోర్ట్స్ అని పెడితే దాంట్లో 4 గేమ్స్ ఇస్తే రెండు వెళ్ళిపోయారంటే చూడండి, మెయింటెనెన్స్ లేక 2 గేమ్స్ వెళ్ళిపోయినాయి అంటే 3 గేమ్స్ వెళ్ళిపోయినాయి అంట మెయింటెనెన్స్ లేక. రేపు పొద్దున్న ఎలా ఉంటుందంటే యానోనే ఇంకొక బరిల్ గ్రౌండ్ చేసేసి పరిస్థితి తీసుకొచ్చే కనబడుతుంది ఇక్కడ. దయచేసి దీని మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో యానం ప్రజలు, ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు కూడా అడగాలి, క్వశ్చనించినప్పుడే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మనకెందుకులే, మనం అడిగితే ఇంకోళ్ళు ఎవరైనా ఏదో చేస్తారేమో, మనం అడిగితే ఎవరికి ఏదో ఇబ్బంది అవుతుందని అనుకుంటే మనం కూడా గుంపులో గోవిందలు అవ్వకూడదు. మనం క్వశ్చనించే తత్వం వచ్చిందంటే మన వల్ల ఇంకొక 10 మందికి మంచి జరుగుతుంది. దయచేసి దీని మీద మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి సమస్యని ఎల్లు తీసుకొస్తున్నాం, అంతేకాకుండా పేపర్ పూర్వకంగా పెడుతున్నాం. దీని మీద కూడా త్వరలోనే మీకు అర్జెంటుగా మీకు ఇక్కడ టాయిలెట్స్ ఉండేలాగమ్మా ఇక్కడ చెప్తున్నాం కదా, మీకు వాటర్ కూడా ఫెసిలిటీ ఉండేలా మేము ఇప్పుడే కాసేపు నాకు ఆర్ఐ దగ్గరికి వెళ్ళి దీని మీద ఖచ్చితంగా కూడా లెటర్ పూర్వకంగా కూడా కంప్లైంట్ ఇస్తాం అమ్మ. తొందరగానే ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే పిల్లలు ఏ దాహంతోనో ఇంకోటి ఇబ్బంది పడకూడదు ఈ రోజుల్లో. అసలు ఏ పరిస్థితి అంటే మా వాళ్ళకి సెంట్రల్ వరకు చూస్తుంటే ఇలాంటి ఫెసిలిటీ లేని యానమా అని అంటే ప్రజలు నవ్వుతారు నిజంగా. ఇంకా యానం మినీ సింగపూర్ అని అంటారో ఈ పరిస్థితులు ఇక్కడ మీరు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్తే మాకే ఆశ్చర్యంగా జంగిల్ కూడా ఏ చుట్టూరు చూస్తేనేమో చెట్లు పాములు ఉండే పరిస్థితి. ఏ క్రికెట్ ఆడుతారు ఇక్కడ, బాల్ దాంట్లోకి వెళ్తుంది, ఏ పాము కరిస్తే పరిస్థితి ఏంటి, ఏ బాల్ దాంట్లో పడుతుంది. సార్ అలాగే కుర్రలు బాల్ ఆడి చనిపోయి పాము లేదండి. చాలా ఇప్పుడు మన ప్రభుత్వం కానీ మన అధికారులు కానీ మన ప్రజాప్రతినిధి కానీ చాలా చిన్న చూపు చూస్తున్నారండి వీళ్ళ మీద. ఖచ్చితంగా దీని మీద అవగాహన ఉండాలి, ఖచ్చితంగా పిల్లలకి మంచి జరగాలి కూడా. తప్పకుండా ఫైట్ చేస్తాం. మేము ఇది మేము వదలొద్దండి పరిస్థితి లేదమ్మా. మేము ఖచ్చితంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ వాటర్ కానీ బాత్రూమ్ కానీ అడవిలో ఉంది పరిస్థితి ఇక్కడ. గిరంపేట సాధన ఫారెస్ట్ లా ఉంది అలా కాదు పిల్లలు కదండి. మరి ఏమన్నా పాములు చూస్తే వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఏది అసలు అని పిల్లలకి అసలు కాంటాక్ట్ బాగుపడదు కావాలి. ఇలా ఎదరికి వినాలండి ఇలాగా చేపల చెరువు అనుకున్నాను. ఇది నేను చేపల చెరువు ఏమో అనుకుని వచ్చి వల వేస్తున్నానండి, కానీ ఇది చేపల చెరువు కాదంట, స్విమ్మింగ్ పూల్ అంట. ఎంత విచిత్రమో చూడండి. ఇది యాక్చువల్లీ ఇది స్విమ్మింగ్ పూల్ అంటండి. యానంలో మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం. ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ అంటే లోపల ఉన్నది కూడా మనకి కంటి కట్టినట్టు కనబడుతుందండి, అవునా కాదండి? ప్రజలందరూ చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్ అంటే లోపల ఉన్న చిన్న అణువు కూడా ప్రతి ఒక్కటి కూడా కనబడుతుంది. ఎందుకంటే దాన్ని ఫిల్టర్ చేసి క్లోరిన్ వేసి మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఈరోజు యానంలో చూసినట్లయితే సాయి స్పోర్ట్స్ ఉందని చెప్పి నేషనల్ వైజ్గా చెప్పుకుంటాం. దాంట్లో వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, కబడ్డీ ఉంది, బాల్ బ్యాడ్మింటన్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. అయితే ఈరోజు చూసినట్లయితే మెయింటెనెన్స్ సరిగా లేక వాలీబాల్ పోయింది, కబడ్డీ పోయింది, ఇంకేదన్నా ఉందంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి, నెక్స్ట్ బ్యాడ్మింటన్ ఒకటి ఉంది. అయితే ఇవి కూడా మెయింటైన్ చేయకపోతే అసలు ఏ పరిస్థితుల్లో ఇక్కడ శాసనసభ్యులైనటువంటి గొల్లపల్లి శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారు? అలాగే చూసినట్లయితే ఢిల్లీ ప్రజాప్రతినిధి ప్రతి పని నేనే చేస్తానంటారు. ఇప్పుడు దీంట్లో కనుక స్విమ్మింగ్ పూల్లో కనుక ఎవరన్నా ఒక మెడల్ కూడా తెచ్చారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళాలా, మెడల్ ఎక్కడ ఎంచుకున్నా సరే ఈయన వేస్తారు. ఎందుకనంటే గెలిచేదానికి విన్ అయ్యేదానికి ఏదన్నా పేరు వచ్చేదానికి అయితే ఆయన పేరు వాడతారండి. ఇలాంటి ఏంటంటే అతని సంబంధం ఉండదు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధనలక్ష్మి సూపర్ మార్కెట్ వద్ద ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ కుంచనపల్లి బాబీ సూపర్ మార్కెట్లో ప్రకటించారు. బాబీ మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాజశేఖర్ మొదటిసారిగా తమ షాపుకు వచ్చారని, అందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దుస్సాల్వాలతో రాజశేఖర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పొలిశెట్టి చిట్టినాయుడు, ఎర్రంశెట్టి కుమార్, శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధనలక్ష్మి సూపర్ మార్కెట్ వద్ద ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ కుంచనపల్లి బాబీ సూపర్ మార్కెట్లో ప్రకటించారు. బాబీ మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాజశేఖర్ మొదటిసారిగా తమ షాపుకు వచ్చారని, అందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దుస్సాల్వాలతో రాజశేఖర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పొలిశెట్టి చిట్టినాయుడు, ఎర్రంశెట్టి కుమార్, శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడే సెంటర్లో ఉన్నాం, వచ్చండి. శ్రీరామ్ ఫైనాన్స్ ఇక్కడే యానంలో ఓపెన్ చేసిన మోర్ సూపర్ బజార్కి
ఇచ్చేసారు. ఇక్కడ ధనలక్ష్మి సూపర్ మార్కెట్కి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.